అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. సో ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం దానికోసం ఒక హాఫ్ కేజీ వంకాయలు, 4 టమాటాలు, 2 పెద్ద ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, సో వేయించి పొట్టు తీసేసిన పల్లీలు ఒక హాఫ్ కప్పు, సో అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పల్లీలను ఇందులో వేసేసి, సో ఇది పోపు కోసం అన్నమాట, కరివేపాకు. సో దీన్ని పక్కన పెట్టుకోండి. సో ఇందులో మిక్సీ జార్లో ఉప్పు, సో కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను, సో 1 స్పూన్ కారము, తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి. సో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇందులోకి మనము కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన టమాటాలు వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. సో మెత్తగా గ్రైండ్ చేసుకోండి బాగా. సో ఈ విధంగా మెత్తగా అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం వంకాయలు బాగా కడిగి శుభ్రం చేసేసి 4 ఘాట్లు పెట్టేసి ఇందులోకి మసాలాని బాగా ఫిల్ చేసేయండి. సో మసాలా బాగా పట్టించి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక, సో గుత్తి వంకాయ కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసి పచ్చి కరివేపాకు వేయండి. తర్వాత కొంచెం ఇంగువ. సో ఇంగువ వేస్తేనే కూర చాలా రుచిగా ఉంటుంది. సో గుమగుమలాడుతుంది అన్నమాట. తర్వాత ఈ మసాలా కలిపిన వంకాయలు ఇందులోకి వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసి మూత పెట్టేయండి ఒక 10 మినిట్స్. సో చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. సో చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వంకాయలు అనేవి బాగా ఈ మసాలాలో బాగా ఉడకాలి. సో కొంచెం మనం ఇందాక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ జార్లోని కొంచెం వాటర్ వేసేసి ఇందులోకి వేసుకోండి. సో ఈ వాటర్లోనే వంకాయలు మెత్తగా ఉడికిపోవాలన్నమాట. సో ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టి, సో అంతా ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. సో చూడండి ఈ విధంగా మెత్తగా వచ్చేయాలి, ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. సో వంకాయకి ఇంకా బాగా మసాలా అంతా పట్టి బాగా ఉడికితే సో గ్రేవీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేయండి. సో ఈ విధంగా వచ్చేయాలి, నూనె బాగా పైకి తేలాలన్నమాట. సో తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసుకోండి. సో బాగా పిండేసి దీని రసం ఇందులో వేసేయండి, చెత్త పడేయండి. తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలపండి. సో కింద నుంచి బాగా కలిపి ఉప్పు, కారం చూసుకోండి. నాకు ఉప్పు తక్కువైంది, సో నేను ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను. సో కారం, ఉప్పు కావాలంటే మనం వేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా గ్రేవీ లాగా వచ్చేసేయాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 10 మినిట్స్ దీన్ని నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే, సిమ్లోనే పెట్టేసి బాగా నూనె పైకి వచ్చేంత వరకు కూరని బాగా ఉడికించుకోవాలి. సో ఈ విధంగా. సో ఇంతే అండి, రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.